ధర్మం అంటే ఏమిటి? ఒకసారి ఒక చిన్న గ్రామంలో ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు తన ప్రజల ధర్మాచరణ తెలుసుకోవడం కోసం తన రూపం మార్చుకుని గ్రామంలో తిరుగుతున్నాడు. మార్గ మధ్యలో ఒక వృద్ధ మహిళ పెద్ద బరువైన దుంపల మూటను మోసుకుంటూ తడబడుతూ నడుస్తూ వస్తోంది. రాజు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ధర్మం అంటే ఏమిటి అని అడిగాడు. ఆమె చిరునవ్వుతో ఇలా చెప్పింది, బిడ్డ, ధర్మం అంటే ఇతరులకు నొప్పి కలిగించకుండా జీవించడం. రాజు ఆశ్చర్యపోయాడు. ఆమె మాటలను వింటూ అలా ఉండిపోయాడు. ఆమె చెబుతూ, నాయనా, నీ చేతిలో ఉన్న బలం, నీ మాటల్లో ఉన్న శక్తి, నీ దగ్గర ఉన్న ధనం, ఇవేవీ కూడా ఇతరులకు భారంగా మారకూడదు. నీవు చేసే పనితో ఒక ప్రాణికి అయినా బాధ కలగకూడదు. అదే ధర్మం. ఇంతలో ఆమె మూటలోంచి దుంపలు పడిపోతాయి. వెంటనే రాజు పరిగెత్తి వాటిని ఎత్తి ఆమె ఇంటి వరకు తీసుకువెళ్తాడు. అలా ఆమె ఆశీర్వదిస్తూ ఇలా చెప్పింది, ధర్మం చదివేది కాదు, చేసేది. వెంటనే రాజు తన రాజ్యంకి వెళ్ళి ఇలా ప్రకటించాడు, ఓ జనులారా, నిజమైన ధర్మం అంటే ఇతరులకు నష్టము, నొప్పి కలగకుండా మన జీవితం సాగించడమే. ధర్మం అనేది పుస్తకాల్లో కాదు, మనం ప్రవర్తించే విధానంలో ఉంటుంది. ధర్మం అంటే ఇతరులకు నొప్పి కలిగించకుండా జీవించడమే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.